హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా రెండు ప్రోమోలు వచ్చినాయి చూసిరా చూడకపోతే చూసే ప్రయత్నం చేయరు ఆఫ్ కోర్స్ సెకండ్ ప్రోమో ఆల్రెడీ తీసి పారేసిండు బిగ్ బాస్ మామ నాకు తెలిసి నైట్ రిలీజ్ చేస్తాడా లేదంటే కొంచెం ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తాడా ఏం చేస్తాడు అంటే కొంతవరకు వైలెన్స్ ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది కదా మరి దాన్ని కొంత ఎడిట్ చేసే ప్రయత్నం చేస్తాడేమో అని అనుకుంటున్నా ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి ఈ లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి 2 సీజన్స్ నుంచి సీజన్ 6 టైం నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఏమైనా కరెక్షన్స్ చేద్దామని డిలీట్ చేసినా నాకు అర్థం కాలేదు కానీ ప్రోమో మాత్రం మంచి ఫైర్ మీద ఉండే మంచి ఫైట్ ఉండే మంచి కథా కార్ఖానా ఉండే మరి అది ప్రైవేట్లో పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంది స్టార్ మా ఇన్స్టాగ్రామ్లో పోయి కొట్టిరు అనుకోరి సెర్చ్ బార్లో మీకు ఆ ప్రోమో వస్తే చూడొచ్చు ఫస్ట్ ప్రోమోలో నిన్న లైవ్లో ఉన్న ముచ్చట్లన్నీ కవర్ చేసుకోవచ్చు అందుకే మిడ్ నైట్ ముచ్చట్లు ప్లస్ రెండు ప్రోమోల గురించి ముచ్చటంతా ఈ వీడియోలో చెప్పేసుకుందాం వాళ్ళ మంచిగా నైటో సాయంత్రమో ఒక వీడియో చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బిగ్ బాస్ మామని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఆయనకు డైలాగ్ డెడికేట్ చేద్దాం అనిపిస్తుంది అదేంటంటే టఫ్గా కనిపిస్తారు కానీ మాట వింటారు ఎస్ పర్లేదు నిజంగా బిగ్ బాస్ మామ యాక్చువల్లీ అందరూ బిగ్ బాస్ గురించి ఏదో ఒకటి చెప్తారు మన బిగ్ బాస్ మామకి ఏదో ఒకటి చెప్తాం అది మీ అందరికీ తెలుసు చలో షురు చేద్దాం బై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నిన్నటి లైవ్ ముచ్చట్లకు సంబంధించిన ప్రోమో అంటే విష్ణుప్రియకి సంబంధించిన దోశ మ్యాటర్ దోశకి చాలామంది రియాక్ట్ అయ్యారు దోశ గురించి విష్ణుప్రియ బాధపడ్డాన్ని అర్థం చేసుకున్నారు ఆకలి బాధని అలవోకగా అర్థం చేసుకుని ఫీల్ అయ్యి ఎమోషనల్ అయిపోయి ప్రేరణని పొట్టుపొట్టు తిడుతున్నారు కామెంట్లలో చూస్తుంటే ఆ ప్రోమో కింద కామెంట్లలో చూస్తుంటే ప్రేరణని ABCDEFZ దాకా తిడతారు ఘోరంగా తిడతారు వాళ్ళన్నీ లెక్క పెడతారు అవన్నీ లెక్క పెట్టే ముందు నేను ఒక మాట చెప్తా నిన్న జరిగిన మ్యాటర్కి అసలు రీజన్ నాగమణికంట లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది లేదా నైట్ ఎపిసోడ్లో కొంత అర్థమయ్యేటట్టు అయితే అర్థమవుతుంది లేదంటే యష్మిని బిగ్ బాస్ విలన్ లెక్క ఎట్లయితే ప్రొజెక్ట్ చేసిండో సేమ్ ప్రేరణని కూడా విలన్ లెక్క ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు అనమాట ఎందుకంటే పోయినసారి మనకి శోభా శెట్టి అండ్ ప్రియాంక జైన్ అయితే కాంబినేషన్ ఆఫ్ అంటే అఫ్కోర్స్ వాళ్ళ లైవ్లో కూడా అట్నే ఉండేది అనుకోరి ఆ విలన్ ప్యాకేజ్ అనేది అప్పుడు మనకు బాగా సెట్ అయింది ఏది ఒక స్పా టీము ఒక స్పై టీం కింద డివైడ్ చేయడానికి వర్కౌట్ అయింది ఈసారి అది వర్కౌట్ అయితే లేదని బిగ్ బాస్ కొంత ప్రోమోలతో లేదంటే ఎపిసోడ్లో చూపించే కంటెంట్లతోటి లైవ్లో చూసే దానికంటే ఎపిసోడ్లో చూసే కంటెంట్లతోటి విలన్స్ని డిసైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది బలవంతంగా రుద్దుతున్నట్టు అనిపించింది ప్రోమో చూడగానే ప్రేరణని పొట్టు తీసుకుంటారు కానీ అక్కడ యాక్చువల్గా జరిగిన మ్యాటర్ తెలిస్తే ప్రామిస్ ప్రేరణని అర్థం చేసుకుంటారు అక్కడ ప్రేరణ చాలా రూడ్గా చాలా నీచంగా చాలా బిచ్చపోనికి వేసినట్టుగా ఇట్లా ముఖం మీద ఇసిరిగొట్టినట్టుగా అట్లా వేసింది అని చెప్పి విష్ణుప్రియ ఫీల్ అయ్యి హట్ అయ్యి ఏడ్చి బాధపడి ఎలా వేసిందో తెలుసా జైల్లో ఉన్న ఖైదీకి వేసినట్టు వేసింది ఇలా ముఖం మీద ఇసిరిగొట్టేది ఇట్లా వేసింది అని చెప్పి ప్రోమోలు అంతేలే మ్యాటర్ ఏంటంటే టాస్క్ ఓడిపోయిన బాధలో ప్రేరణ అండ్ టీం ఉన్నారు అభయ్ వాళ్ళ టీం అంతా ఉన్నారు అదే మంటరా కిచెన్ దగ్గర పోయి మన దోశలు మనం వేసుకొని తిందాం అందరికీ వేసేది లేదు మన పని మనం చేసుకుందాం పిండి ఉన్నది బొచ్చడంత పిండి ఉన్నది అందులో 6 దోశలు వేస్తా అన్నది మనిషికి ఒకటి 6 దోశలు వేస్తా మిగతా వాళ్ళకి వేయనంటే అరే పిండి బాగున్నది మనిషికి 12 దోశలు వేసుకుందాం మిగతా పిండి వాళ్ళకి ఇడిచి పెడదామని చెప్పి అనుకున్నారు వీళ్ళు అభయ్ వాళ్ళ టీం అంతా కూడా సహాయ నిరాకరణ ఉద్యమం చేసిరు అన్నట్టు ఎందుకంటే నిఖిల్ క్లాన్కి వీళ్ళు సేవలు చేయాలి కదా రేషన్ రాలేదు సేవలు చేసేది లేదు గీవలు చేసేది లేదు ఏమైనా ఉంటే చీఫ్ చూసుకుంటారని చెప్పుర్రి ఏమైనా ఉంటే చీఫ్ని నామినేట్ చేయమని చెప్పుర్రి మా చీఫ్ చెప్పిండని చెప్పుర్రి అని చెప్పి అక్కడ ప్రేరణ వాళ్ళకి చెప్పిండు అందరికీ దోశలు వేయాల్సిన బాధ్యత ఈ లెవెల్ మన అన్న అభయ్ వాళ్ళ టీంకి ఉంది ఎందుకంటే లగ్జరీ రూమ్లో నిఖిల్ వాళ్ళ క్లాన్ ఉంది కాబట్టి వాళ్ళకి దోశలు వేయాల్సిన బాధ్యత వీళ్ళది కానీ వాళ్ళకి వేసేది లేదు సహాయ నిరాకరణ ఉద్యమం చేద్దాం మన దోశలు మనం వేసుకొని సపరేట్గా తినిపోదాం అక్కడ పిండి ఇడిచిపెట్టరు అని చెప్పి వీళ్ళు బయట డిసైడ్ అయ్యారు ప్రేరణ పోయింది నేను ప్రోమోలో చెప్తలే ప్రోమో కంటే ముందేం జరిగింది ప్రీక్వెల్ సీక్వెల్ రెండు చెప్తా అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే నేను కామెంట్లలో చూసిన ప్రేరణని ఏమి తిడుతుర్రు అసలు కంత్రీలట యష్మి ప్రేరణని చూస్తే మంటప్తందట ఏడికి వెళ్ళచ్చే నువ్వు ఎపిసోడ్ చూసినావా లేదు లైవ్ చూసినావా నువ్వు ప్రోమో చూసి మనిషిని డిసైడ్ చేస్తే ఎట్లా చెప్పు అప్పట్లో అంటే గంటే ఎపిసోడ్ ఉండేది ప్రోమోలను చూసి మనకు కథలే లేదు గిట్లా కావచ్చు గిట్లయింది కావచ్చు అమ్మో అనేది కానీ ఇప్పుడు మనకు లైవ్ ఉంది కదా ఆప్షను లైవ్లో ఏం జరిగిందంటే ప్రేరణ అదే కోపంతో పోయింది అరే అన్యాయం జరిగింది సోనియా రాంగ్ డెసిషన్ తీసుకుంది ఎందుకంటే రూల్స్ బ్రేక్ అంటే ఆ పాయింట్ కూడా చెప్తా గురి నిన్న ఈ టాస్క్ వరకే చూపించారు కదా టాస్క్ అయిపోయిన తర్వాత సోనియా అండ్ యష్మి అబ్బాయి అండ్ యష్మి
అభయ్ అండ్ సోనియా అండ్ నిఖిల్ అండ్ యష్మి ఇట్లా వీళ్ళందరికీ పంచాయతీలు జరిగినాయి, డిస్కషన్ జరిగినాయి. యాక్చువల్గా సోనియా తీసుకున్న డెసిషన్ రాంగ్ డెసిషన్ అని చెప్పి వీళ్ళందరి ఫీలింగ్. ఆఫ్ కోర్స్ ఓడిన వాళ్ళకి ఎప్పుడైనా సంచాలక రాంగ్ చేసిన అన్నట్టే ఉంటుంది, గెలిచిన వాళ్ళకి ఎప్పుడైనా సంచాలక రైట్ చేసిన అన్నట్టే ఉంటుంది, అంతే కదా. సో ఇక్కడ ఏమైందంటే సోనియా వాళ్ళ క్లాన్, నిఖిల్ వాళ్ళ క్లాన్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసింది అన్న ఫీలింగ్ గట్టిగా ఉన్నది. అఫ్ కోర్స్ 0.01% అయినా అన్యాయంగానే డెసిషన్ తీసుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. న్యాయంగానే చేసింది కానీ అందులో కూడా అన్యాయం ఉంటుంది. ఎందుకంటే బెలూన్స్ లోపలికి నెట్టేటప్పుడు, అవైలబిలిటీ ఆఫ్ బెలూన్స్ని బాక్స్లోకి నెట్టేటప్పుడు మ్యాక్సిమం ఆరెంజ్ బెలూన్స్నే తోసింది. అది క్లారిటీ అబ్బా, మీరు లైవ్లో చూస్తే అర్థమవుతుంది. లైవ్ వీడియో క్లిప్ కూడా ఉంది నా దగ్గర, అది పెట్టన్నా వద్దులే. ఆరెంజ్ బెలూన్స్నే వస్తుంది, బ్లూ బెలూన్స్ అదే పర్పుల్ బెలూన్స్ తోయ్యదు. కాబట్టి అక్కడ అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళ టీం అంతా ఫీల్ అయ్యారు. రెండోది ఇక్కడ సోనియా లాజిక్ ఒకటి పనిచేస్తుంది, ఏంటంటే బాక్స్ నుంచి ఊకే బయటకు వచ్చిన అభయ్ అనేది పనిచేస్తుంది. అండ్ అభయ్ ఒక లాజిక్ పెట్టిండు, నాకు దమ్ముకు వస్తుంటే కూడా పాజ్ చేయలేదు గేమ్ని, పాజ్ అన్న కానీ పాజ్ చేయకుండా బెలూన్స్ బ్లాస్ట్ చేసిండు అని చెప్పి అభయ్ అంటాడు. అంటే ఇక్కడ నేనేమంటే అభయ్ తప్ప అంటే, ఎందుకంటే అభయ్ అక్కడ స్టిక్ లేదు నిఖిల్ కానప్పుడు కూడా ఈయన పాజ్ చేసిన, పాజ్ అన్నా కానీ పాజ్ చేయకుండా ఈయన బెలూన్స్ పలగొట్టిండు. నిఖిల్ ఏమంటాడు, వాడి చేతులతో కూడా పలగొట్టిండు అభయ్ అని చెప్పి. ఇట్లా ఓవరాల్గా కన్ఫ్యూజన్, గేమ్ అంటే కన్ఫ్యూజన్ అయితేనే ఉంటుంది. ఎవరికి వీలైనంత పాజిబిలిటీ ఉన్నంత ఫాస్ట్గా ఆడడానికి, ఎక్కువగా బెలూన్స్ బ్లాస్ట్ చేయడానికి ఏదేదో చేసారు. ఇక్కడ దమ్ముకు వచ్చిండు, ఆయాసం వచ్చింది, ఉబ్బసం వచ్చింది, నీరసం వచ్చిందని అభయ్కి వచ్చిందని చెప్పి నిఖిల్ ఆపలేదు. ఆపొద్దు రూలు. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ చేస్తుంటే ఒకరికి ఫస్ట్ ఉరుకుతున్నాడు, దమ్ముకు వచ్చి మెల్లగా ఉరుకుతా అంటే దమ్ము వచ్చింది కదా పాపం, వాడు ఉరుకుతా అంటే పాపం వాడికి దమ్ము వచ్చిందే, నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, నేను ఉరకను పాపం, వాడు దమ్ముకు వచ్చింది, వాడు దమ్మంతా పోయిన తర్వాత, వాడు ఫ్రీ అయిన తర్వాత, వాడు బ్రీత్ ఈజీ అయిపోయిన తర్వాత వానితో పాటు పోటీ పడతా అంటాడా, దమ్ముకు వచ్చింది వీని ఊరుకుడు ఉరుకుతాడా చెప్పురి. నిఖిల్ ఆడడంలో తప్పులేదు, నిఖిల్ న్యాయంగానే ఆడిండు. అభయ్ కొన్నిసార్లు బయటకు పోయిండు, నిఖిల్ కూడా కొన్నిసార్లు బయటకు పోయిండు, రీజన్ లేక ఎట్నోట్ల బయటకు అయితే పోయిండు. ఇవన్నీ పక్కన పెడితే టాస్క్లో ఒక 2 రూల్స్ ఉన్నాయి. ఆ 2 రూల్స్ ఏంటంటే బాక్స్ లోపల ఆడాలి, అది కూడా రూల్గా పెట్టలేదు బిగ్ బాస్, కానీ బాక్స్ పెట్టిండు కాబట్టి బాక్స్లో ఆడాలనేది రూలు. రెండోది ఒంటి మీద ఉన్న బెలూన్స్ అని వాళ్ళు కొట్టాలి. ఇక్కడ ఎవడి చూపుకి వాడు చూసే విధానానికి పాయింట్ మారిపోతుంది. నీకు నచ్చిన డ్రెస్ నాకు నచ్చదు, నాకు నచ్చిన డ్రెస్ నీకు నచ్చదు, నీ సూపులో నా సూపులో ఇద్దరికి కనబడేది గదే డ్రెస్, కానీ మారిపోతుంది. సేమ్ థింగ్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది నేను కుట్టిన డ్రెస్, నేనే తయారు చేసిన డ్రెస్ అయితే నాకు ఈ డ్రెస్ కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. అవతల ఉన్న డ్రెస్ మంచిగున్నా లేకపోయినా ఈ డ్రెస్ నాకు బెటర్గా అనిపిస్తుంది, అవతలోడికి ఇది బెటర్గా అనిపించచ్చు, బెటర్గా అనిపించకపోవచ్చు, అట్లా ఉంటుంది అన్నట్టు. సేమ్ ప్యాటర్న్లో ఇప్పుడు ఎందుకు చెప్పినా అంటే ఏదో కంపేర్ చేసినా కానీ అయితే ఇక్కడ సోనియాకి కొన్ని రూల్స్ ఉన్నాయి, సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఆ సర్టెన్ రూల్స్లో బెలూన్స్ అన్నీ లెక్క పెట్టాలని బిగ్ బాస్ చెప్పింది. లాస్ట్కి మిగిలిన బెలూన్స్ అన్నీ ఈ రూల్ తీసుకుంది. అవి గీత దాటిండు కాబట్టి అవుట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి ఒక పాయింట్ తీసుకున్నది. సో ఇలాంటి పాయింట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ టీంని విన్నర్గా అనౌన్స్ చేసింది. ఇక్కడ ఇంకొక పాయింట్ని క్యాలిక్యులేట్ చేస్తే అభయ్ని విన్నర్గా అనౌన్స్ చేయొచ్చు. టోటల్ బాడీ మీద మిగిలిపోయిన బెలూన్స్ ఎన్ని? 1 బెలూన్ మాత్రమే అభయ్కి ఉంది, నిఖిల్కి బెలూన్స్ లేవు. సో ఇక్కడ నో డౌట్ అన్డౌటెడ్లీ అభయ్ని విన్నర్గా అనౌన్స్ చేయొచ్చు. అన్డౌటెడ్లీ అభయ్ని అసలు గేమ్ నుంచే తీసేయచ్చు, బాక్స్ నుంచి బయటకు వచ్చినది, రెండూ చేయొచ్చు. సంచాలక చేతిలో డెసిషన్. ఇక్కడ లొల్లి పెట్టడం కామన్, అందరూ లొల్లి పెట్టిరు. నిఖిల్ మీద యష్మి అరిచింది, మనం ప్రోమోలో చూసినాం కదా. యష్మి సోనియా మీద అరిచింది, నువ్వు చీట్ చేసినావు, నువ్వు దొంగని మళ్ళీ నిరూపించుకున్నావు, నువ్వు వేస్ట్ అది ఇది అని చెప్పి తిట్టింది. అక్కడ కూడా పాయింట్స్ ఉన్నాయి. యష్మి సైడ్ నుంచి ఆలోచిస్తే యష్మి కరెక్ట్ పాయింట్స్ పెడుతుందిరా, సూపర్ రా అనిపిస్తుంది. సోనియా సైడ్ నుంచి ఆలోచిస్తే సోనియా కూడా పర్లేదురా, కరెక్ట్ పాయింట్లే పెట్టిందిరా, తప్పే ఉందిరా అక్కడ అనిపిస్తుంది. ఒక మిస్టేక్ సంచాలక్ది, బెలూన్స్ లోపలికి దోయలే, తోతే ఆరెంజ్ బెలూన్స్ దోసింది కాబట్టి ఖచ్చితంగా సంచాలక్ తప్పు. ఈ పాయింట్ మీద నాగార్జున సార్ మాట్లాడుకోవచ్చు. రెండోది ఇక్కడ ఈ టాస్క్ అంతా అయిపోయింది కదా, అయిపోయాక మంటరు వాళ్ళు ఉన్నారు కోపంలో, ఇది అన్ఫేర్ డెసిషన్ జరిగింది, మనం సహాయ నిరాకరణ చేద్దాం, మన తిండి మనం వండుకుందాం. అక్కడ చెప్పిన పాయింట్ వచ్చింది. ప్రేరణ బేంద్వై దోశలు వేస్తుంది. అంతకంటే ముందే మణికంఠకి వచ్చేసి విష్ణు అడిగినట్టుంది, మనకు లైవ్లో చూపలేదు, విష్ణు అడిగినట్టుంది. అయితే మణికంఠ వచ్చి విష్ణుకు ఒక దోశ ఏమని అన్నాడు. అరే లేదు, మన దోశలు మనమే వేసుకుంటున్నాం, ఎవరికి చేసేది లేదు, మనం చేసేది అంటే విష్ణుప్రియకి ఏమర్థం అవుతుందో, నాకు దోశలు వేయరేమో పిండి దాచుకుంటారేమో వీళ్ళు అన్నట్టు, దొంగతనాలు ఏమైనా జరగబోతున్నాయని ఆమె ఫీల్ అయింది. టోటల్గా అయితే అక్కడికి వచ్చి నాకు దోశ కావాలన్నట్టుగా నిల్చుంటే మణికంఠ దోశ వేయడానికి ప్రయత్నం చేసిండు. అది మనకు ఆ వీడియో క్లిప్ ఆల్రెడీ వైరల్ అవుతుంది. అది దోశ వేసిండు కానీ అది తీయత్తలేదు చక్కగా, అంతా మొత్తం కాలిపోవడానికి వస్తుంది. ఇక ప్రేరణ ఏం చేసిందంటే దోశ తీసి వేసింది.
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ దోశ చెయ్యను అన్నది, ఎందుకంటే మీ క్లాన్కి మేము చెయ్యము, మాది మేమే చేసుకుంటామని చెప్పి క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఆ దోశ వేసేటప్పుడు ఆమె ఉన్నది పొట్టిగా ఇట్లా గీకింది, అక్కడ ఉన్నది మనిషి మధ్యలో మణికంటున్నాడు, ఇట్లా తీసి ఇట్లా వేసిందబ్బా. అక్కడ నాకైతే మరీ రూడ్గా అనిపించలే. రూడ్గా అంటే ఆల్రెడీ ఫేసే ఫ్రస్ట్రేషన్లో ఉన్నది, ఇరిటేషన్ తోటి ఉన్నది, అదే ఫేస్ ఉన్నది, ఇరిటేషన్ ఫేసే ఉన్నది. అండ్ వీళ్ళ చీఫ్ ఏం చెప్పిండు, వేరేటోళ్ళకి చేయకూరి మనమే చేసుకుంటామని చెప్పిండు, ఆ పాయింట్ ఉన్నది. ఈమెకి ఎందుకు చేయాలి, ఇప్పుడు నేను చేయకూడదు కదా. ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రేరణ మణికంఠ ఇక్కడ విష్ణుకి దోశ వేసి ఇవ్వడం, విష్ణుకి దోశలు వేసుకోవడం రాదట, అది మెయిన్ పాయింట్. వేరేటోళ్ళు వేసి ఇస్తేనే. ఇక్కడ ప్రేరణ కూడా ఒక పాయింట్ అన్నది, మేము వేసి ఏమో ఆమెను వేసుకోమని చెప్పింది, ఆమెను వేసుకోమంటే ఆమెకు దోశలు వేయడం రాదని చెప్పి మన మణికంఠ ఆసామి చెప్పిండు. చెప్పంగానే ఇంకొక మాట కూడా అన్నది ప్రేరణ, వాళ్ళ టీంలో ఎవ్వరికి రాదా, వాళ్ళ టీంలో ఎవరో చేసుకోమని చెప్పు అన్నది. ఎందుకంటే సీతకి వేయచ్చు కదా, సీత కూడా ఇలా టీమే కదా, సారీ అదే ఇంకెవరికైనా ఏ రాదా అన్న పాయింట్ తోటి చెప్పింది. సో ఈ పాయింట్ వరకు నాకు ప్రేరణ దగ్గర నుంచి తప్పలేదు. ఇట్లా వేసినప్పుడు కూడా నాకు తప్పలేదు, ఎందుకంటే కోపంలో ఉన్నారు వాళ్ళు, ఆల్రెడీ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో, గెలిచిన ఆనందంలో వీళ్ళుంటే ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ప్రేరణ టీం వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఉన్న తప్ప సారీ కావాల్సుకొని ఖచ్చితంగా వీళ్ళకి వేసేటిదేంది అడక తినేటోళ్ళు అన్నట్టుగా వేయలే. కానీ విష్ణుప్రియ ఆయన నాగమణికంఠ చేసిన డ్రామా ఉంది చూడుర్రి, నైట్ మొత్తం డ్రామా అబ్బా. మణికంఠ ఎవరికి దొరికితే వాళ్ళకి అసలు ఒక ఆడమనిషి ఆకలిని ఇంకో ఆడమనిషి అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్న సెన్స్లో, అంటే యాస్టీస్ డైలాగ్ కాదు, డైలాగ్ ఏదో ఉంటుంది అబ్బా, ఏమంటాడబ్బా, ఒక అమ్మాయి ఆకలిని అర్థం చేసుకోలేని మనిషి అనేది చెప్తాడు. ఇక నువ్వు రాసిన ఆ డైలాగ్ని ఏడ 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 ఒక అమ్మాయి ఆకలితో ఉన్న ఒక అమ్మాయిని అర్థం చేసుకోలేదు అన్న పాయింట్ చెప్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది నాకు నచ్చలేదు అబ్బా మణికంఠ దగ్గర నుంచి. మణికంఠ ఈ సీన్ని క్యాచ్ చేసుకుని ఫుటేజ్గా మార్చుకునే ప్రయత్నం చేసిండు, ఇది నాకు అసలు నచ్చలేదు. ఆఫ్కోర్స్ మణికంఠ చేసేది కదే పంచాయతీ అనుకో, లేకి పంచాయతీలు ఉంటాయి, మణికంఠ అట్లా అందరికీ చెప్తాను. అయితే దీనికంటే ముందేం జరిగిందంటే విష్ణుప్రియ హట్ అయింది. ప్రేరణ దోశ కాకుండా మణికంఠ వేసేసిన దోశ ఉంది కదా, ఆ దోశలో సగం తీసుకున్నది, మిగతా సగం అక్కడ పెట్టింది. ఆ దోశను తీసుకుపోయి కూర్చున్నది, తినేటప్పుడు బాగా నడిచింది. అంటే ఆమెకి అదే గుర్తొస్తుందట, అడక్క తినేటోళ్ళకి వేసినట్టుగా, జైల్లో ఉన్న వాళ్ళకి వేసినట్టు వేసింది. జైల్లో ఉన్న వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా ఏమి వేయరు, జైల్లో ఉన్న వాళ్ళకి చాలా మర్యాదగా పెడతారు, మంచిగా పెడతారు, ఖతర్నాక్ పెడతారు. నేను చెర్లపల్లి జైల్లో ఈవెంట్ చేసిన, మిమిక్రీ వెంట్రలాక్విజం చేసి అక్కడ ఖైదీలను ఎంటర్టైన్ చేయడానికి పోయినా. అలా ఫుడ్ ఎంత మంచిగా ఉందనుకుంటారు, సినిమాలలో చూపించినట్టు ఇట్లా అడుకునేటోళ్ళకి వేసినట్టు తుక్కరి వేసినాం, చిమ్మని పోయడం, ఇవన్నీ ఏముండే మంచిగా ఉంటుంది ఫుడ్, మంచి రైస్ ఉంటాయి, వాళ్ళే వండిస్తారు కూరగాయలు కూడా, ఖైదీలు వండించిన కూరగాయలతోటి, ఖైదీలు వండిన వంటలు, ఖైదీలలో ఉన్న వంట మాస్టర్లతోటి వండిస్తారు, మస్తు చేస్తారు, సూపర్ ఉంటాయి టేస్ట్. నేను తిన్నగాడు చెప్తాను, నువ్వు జైలుకు పోయి తిన్నారా, జైల్లో ప్రోగ్రాంలు చేస్తాం అన్నీ, అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చాలా అన్ని రకాలు చేస్తుంటాం. అయితే అట్లా ఈ జైల్లో ఉన్న వాళ్ళకి వేసినట్టు వేసారు, అడక తినే వాళ్ళకి వేసినట్టు వేసారు, ఎలా ఉందో తెలుసా ఆమె వేయడం అని పాయింట్ రేజ్ చేసింది. అరే ఇక్కడ ఏంటంటే వీళ్ళు దాచుకుందాం అనుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ విష్ణుప్రియకి వీళ్ళు దాచుకుందాం అనుకున్నారు అనేది ఒక పాయింట్ అర్థమైంది. ఆ తర్వాత గొడవ కారణమైతే మనకంటే ఓకే ఇక్కడ టోటల్గా ఆ తర్వాత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ప్రేరణ సారీ చెప్పింది, ప్రేరణ మళ్ళీ దోచేసి విష్ణుప్రియ దగ్గరికి పోయి తీసుకుపోయి తినిపించింది. ఈ మధ్యలో మాత్రం మణికంఠ దాన్ని ఇష్యూ రేజ్ చేసిండు. ఇక ప్రేరణకి పీక్స్లో కోపం వచ్చి అందరూ కూడా వచ్చి మణికంఠ గారు కావాలని సినిమా చేస్తాడు, మణికంఠ గారు కావాలని రెచ్చగొడతాడు, వాడు ఏమని రెచ్చగొట్టిండో ఏందో అని చెప్పి అందరూ అన్నారు. యష్మి వాడు కావాలనే మాట్లాడాడు, గట్టిగా చేసి. ఈ పాయింట్ మీద మణికంఠ కూడా వాయిస్ సడన్గా రేజ్ చేసిండు అబ్బా. వాయిస్ సడన్గా రేజ్ చేసి ఏమన్నా అంటే ఒక్క నిమిషం ఇక్కడ రాసినప్ప ఫస్ట్ విష్ణుప్రియకి మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా క్యాజువల్గా ఏమన్నాడంటే, పాపం ఆమె విల్లింగ్గా అయితే లేదు కానీ కోపంగా వేసింది అని అంటున్నావు కదా, కోపంగా ఏమి వేయలేదు కానీ విల్లింగ్గా అయితే లేదు, ఏదో మామూలుగా వేసింది అంతే అని విష్ణుప్రియ దగ్గర చెప్పిండాయ. మణికంఠ బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత ఏమనిపించిందో మణికంఠకి, మణికంఠ మల్లవై ప్రేరణని అసలు నువ్వు ఏంది అట్లా వేసినావు అన్నట్టుగా మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడకు, నువ్వే చేసినావు మొత్తం, వాళ్ళ దోశలు వాళ్ళకి వేసుకోమని చెప్పినాం కదా, మన దోశలు మనం వేసుకుందాం అనుకున్నాం కదా అనే పాయింటే చెప్తుంది. ప్రేరణ చెప్తుంటే నువ్వు మాట్లాడకు అని అన్నది ప్రేరణ. అనగానే మణికంఠ అప్పటిదాకా మామూలుగా ఉన్నాడబ్బా, సడన్గా
నువ్వు వేసిన దానివి నవ్వుతూ వేయచ్చు కదా, అసలు నువ్వేంటి అని గట్టిగా అరిచిండబ్బా. గట్టిగా అరవగానే నేను గాలింది. టాస్క్ ఓడిపోయిన బాధలో మనం ఉంటే నవ్వుతూ ఎట్లా వేస్తారు అని చెప్పి ప్రేరణ అడిగింది. అప్పటికి కూడా ఓకే ఉంది. విష్ణుప్రియ ఏంది మీ చీఫ్ ఏమైనా దాచుకోమన్నాడా, మీ చీఫ్ ఎట్లా చెప్పిండా చేయమని చెప్పి అని అన్నది. అతను ఇదే కంటిన్యూ అయింది కంటే నువ్వు పెట్టే బుద్ధి లేదు. ఇక ఎవరు మన విష్ణుప్రియ వీళ్ళకి పెట్టే బుద్ధి లేదు, చేసే పని అది లేదు. వాళ్ళ టీం వాళ్ళతో వేయించుకోవచ్చు కదా. అఫ్కోర్స్ వీళ్ళకి వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందనుకోర్రి వీళ్ళ టీంకి, ప్రేరణ వాళ్ళ టీంకి. కానీ ఇదే జరిగిందబ్బా. ఆ తర్వాత ఇంకా కంటిన్యూ అయింది. చాలా అభయ్ అన్నాడు. అభయ్ విష్ణుప్రియకి చెప్పిండు ఏమనంటే, నబీల్కి ప్రేరణకి గొడవైనప్పుడు కూడా ప్రేరణ నబీల్కి మళ్ళీ పోయి వంట చేసి పెట్టింది, దోశలు వేసి పెట్టింది, చపాతీలో దోశలు చేసింది, అట్లా ఏముండదు ప్రేరణ దగ్గర అని చెప్పి విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా కానీ విష్ణుప్రియకి అదే ఫీల్, అంటే ఆ దోశ వేసేదే గుర్తొస్తుందట. మళ్ళీ సీన్ ఏడ్చింది, గట్టిగా ఏడ్చింది మళ్ళీ. ఆ తర్వాత యష్మి, ప్రేరణ వీళ్ళంతా ఓదార్చారు. మొత్తం అందరూ వచ్చారు, నిఖిల్ వచ్చిండు, అందరూ వచ్చి ఓదార్చారు. ఆఖరికి ప్రేరణ వచ్చి దోశ వేసి తీసుకుపోయి తినిపించి సారీ చెప్పి దగ్గర 10 సార్లు సారీ చెప్పి ఆమె ఏడ్చింది. ఇదంతా జరిగింది రాత్రి. అబ్బో యష్మి మణిగాడి వల్ల ఇదంతా జరిగింది. యష్మి అయితే వాడి మీదకి వెళ్ళి చూతలేదు, ఆ బక్రగాడి వల్ల ఇదంతా జరిగింది. ఆ మధ్యలో ఆ బక్రగాడు ఉన్నాడు, వాడే చేసింది ఇదంతా. వాడికి కావాలని ఇష్యూ చేస్తూ ఉంటాడు, వాడు ఇష్యూ చేసి ఈ ఇష్యూని మంచిగా వాడుకుందామని చూస్తాడు. ఏడే కావాలని గట్టిగా చెప్పి లొల్లి పెద్ద చేసిండు, అప్పటిదాకా మామూలుగా జరిగింది లొల్లి అని యష్మి. వాడు చెప్తేనే ఇదంతా అయింది. నిఖిల్ అడిగిండు, నువ్వు ఏమన్నా కావాలని చేసినావు అంటే, నేను అట్లా ఎందుకు చేస్తా, ఇన్ని కెమెరాలు ఉన్నాయి అట్లా చేస్తానా, నేను చేస్తే దాంట్లో కనబడుతుంది కదా అనే సెన్స్లో చెప్పిందబ్బా. ఇక మణికంఠ ఈ ఇష్యూ జరిగినప్పుడు గెట్ అవుట్ అని చెప్పేసింది. ఇక ప్రేరణ మణికంఠ గెట్ అవుట్ నువ్వే చేసినది అంతా అన్న సెన్స్లో కోపంతో అన్నది. ఇది మాత్రం నెగిటివ్ పోతుంది ఇది ప్రేరణకి. విన్నాను చూసాను. ఇక మణికంఠ తన స్టైల్లో, నిన్ను ఏదో అనుకున్నాను, నువ్వు విన్నర్ లాగా చూసాను, నువ్వు వేరే పడిపోయావు, నువ్వు మొత్తం అయిపోయింది, నీ బతుకు కింద పడిపోయింది అని చెప్పిండు. ఆ తర్వాత మనకి నైట్ పృథ్వీ కొంచెం కోపంగా వచ్చాడు, ఎందుకంటే సోనియా విషయంలో హట్ అయ్యి ఆడ కూర్చున్నాడు, మాట్లాడతలేడు. సోనియా వచ్చి మీద పక్కన కూర్చుండి ఏమైందిరా చెప్పరా అంటే, ఎందుకురా హట్ అయ్యి, ఎందుకురా బాధపడ్డావు అంటే, అభయ్ నిఖిల్ సోనియా అండ్ పృథ్వీ నలుగురు కూర్చుని ముచ్చట్టు పెట్టుకుంటారు. ఇది చూసి అక్కడి నుంచి వెళ్ళి మిగతా వాళ్ళంతా వీళ్ళు ఇప్పటిదాకా కొట్లాడుకున్నట్టున్నారు, వీళ్ళంతా మంచిగా ఉన్నారు. ఎందుకంటే నిఖిల్ క్లాన్కి అభయ్ క్లాన్కి పడనంత కొట్లాట అయిపోయింది. కానీ మళ్ళీ సోనియా, అభయ్, నిఖిల్ అంతా ముచ్చట పెట్టుకున్నారు. ఇక్కడ ప్రేరణ, విష్ణుప్రియ పంచాయతీ పెట్టుకున్నారు. దీనికే వీళ్ళందరూ అనుకున్నారు, చూసినా వాళ్ళు మంచిగా ఉన్నారు, మనం పిచ్చోళ్ళం అవుతున్నాం మధ్యలో అంతే. అదంతా మళ్ళీ రాత్రి కాగానే ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారు, మనమే పిచ్చోళ్ళం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారు, పృథ్వీ అలిగిందట. అంటే ఎందుకు అలిగింది తెలుసా, నువ్వెవర్రా నాకు చెప్పడానికి అని సోనియా అన్నదట. నువ్వెవరు అంటే అన్నది, ఆఫ్కోర్స్ సంచాలక చేసేటప్పుడు ఒక మాట అన్నది. ఆ పాయింట్ మీదకి వెళ్ళి పృథ్వీ అలిగాడు, నేనెవరంటావా, నాకు మసాజ్ చేసేవు చెవుగోకేవు ఎన్ని చేసేవు, నేనెవరంటే ఎట్లా అని చెప్పి. అసలు వీళ్ళు చేతిలోన చెయ్యేసి చెప్పేయన జనాలు కూడా వేస్తారు అనుకోరి. అయితే అట్లా చెయ్యిలో చెయ్యేసి అట్లా ఇడిచిపెట్టకుండా ఉండేటోళ్ళు గట్లాంటిది పృథ్వీని, అంటే పృథ్వీ ఎందుకు హట్ అయిందంటే, ఇంత క్లోజ్గా ఉంటున్నా నువ్వెవర్రా చెప్పడానికి టాస్క్లో అంటావా, వెరీ నాన్ సెన్స్ ఆఫ్ ఇండియా హౌ అని ఫీల్ అయ్యింది అన్నట్టు. ఆ ఫీలింగ్కి హట్ అయ్యి మాట్లాడకుండా ఉన్నాడు, సైలెంట్ అయిపోయింది. ఆ టాస్క్లో కూడా ఇంకా అప్పటి నుంచి మాట్లాడలేదు అన్నట్టు. సో దానికే హట్ అయింది కదా. ఇంకా ఓదార్పు యాత్రలు జరుగుతున్నాయి, వాళ్ళందరూ కూర్చొని ముచ్చట పెట్టారు, చాలాసేపు డిస్కషన్ జరిగినాయి. సో ఇదంతా నైట్ లైవ్లో ఇంకా చాలా జరిగిందిలే. ఇంకో ప్రోమో వస్తే ఆ ప్రోమోలో లేదంటే ఎపిసోడ్లో చెప్పడానికి ఏముండదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తలేను, కొంతవరకు ఏం చెప్పినా. ఇక చాలా డిస్కషన్ జరిగినాయి, ఈ చిన్న అవన్నీ కూడా ఎపిసోడ్లో కవర్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రోమో గురించి చెప్పుకుందాం. సెకండ్ ప్రోమోలో మనకి ప్రభావతి 2.0 వచ్చింది. ప్రభావతి వెరీ నైస్, ఈసారి అద్దాలు గిద్దాలు పెట్టి జోరుదారు వచ్చింది. అయితే ప్రభావతికి ఎక్కువ గుడ్లు సంపాదించి ఎవరైతే ఇస్తారో, యాక్చువల్లీ అక్కడి నుంచే గుడ్లు వస్తాయి, ఆ గుడ్లని తీసుకుపోయి దాచిపెట్టుకోవాలి, జాగ్రత్తగా రిటర్న్ చేయాలి. ఎవరు ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేస్తారో దే ఆర్ ద విన్నర్స్, వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు వస్తాయని ఇది ప్రభావతి చెప్పింది. సో మీకు గుర్తుందా ప్రభావతి, ఏమి టాస్క్, ఏమి ఫైర్, అబ్బా యానీ మాస్టరు, అబ్బా సన్నీ మచ్చ. అఫ్కోర్స్ మధ్యలో కూడా పెట్టిరు అనుకోరు ఇట్లాంటి గేమ్, కానీ ఆ రేంజ్లో మాత్రం ఇంతవరకు జరగలే. పైనుంచి గుడ్లు పడితే
అంటే ఇక్కడి నుంచి వస్తాయి అనుకోరు గుడ్లు, పైనుంచి కాదు. ఇప్పుడు ఆవు పొదుగు నుంచి నీళ్ళు పాలు వచ్చినట్టుగా కోడి పొదుగు దగ్గర నుంచి, కోడి దగ్గర ఏమంటారు దాన్ని, ఓకే, అక్కడ నుండి ఎగ్ వస్తుంది. అది తీసుకొని రావాలి. మంచి ఫైర్ ఉంది. పృథ్వీ అండ్ ఏవో సాబ్కి మధ్యలో పంచాయతీ అయింది. నువ్వు నెక్కుని ఇలా పట్టుకున్నావు అంటే అందరు పట్టుకున్నారు, అందరు అట్నే పట్టుకున్నారు అని చెప్పి నైనికి అన్నది. యష్మి లొల్లి పెట్టింది. అరే ఆటలో గిట్నే ఉంటారు మాట్లాడారు. అఫ్కోర్స్ యష్మిని ఆదిత్య ఓమన్న సేమ్ టీం కదా. ఏవో మరి ఎవరికి జరిగిందో పంచాయతీ. మనకి బ్యాక్గ్రౌండ్లో కోడి కూర అని పాట వేసుకున్నారు. అండ్ ఇంకేముంది, నబీల్, నిఖిల్, యష్మి, ప్రేరణ గట్టిగానే ఫైట్ జరుగుతుంది అబ్బా. ఇక్కడ ఏంటంటే పృథ్వీని కంట్రోల్ చేయడం చాలా కష్టం. పృథ్వీని కంట్రోల్ చేయాలంటే నబీల్ లాంటి వాళ్ళు కావాలి. ఇక్కడ ఏంటంటే అభయ్ని పృథ్వీ పట్టి గుంజేసేది మనకు కనబడుతుంది. అండ్ యష్మి కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. అమ్మాయిని నేను ఆడుతున్నా, కింద పడతారు మీద పడతారంటే ఆడద్దు అని చెప్పి గట్టి మాట్లాడుతుంది. వెరీ నైస్. చాలా స్పోర్టివ్గా ఆడిరట, నెక్స్ట్ లెవెల్లో ఆడిరట. అది మనం చూడబోతున్నాం. అండ్ నైట్ మళ్ళీ ఇంకొక ప్రోమో వస్తుంది కావచ్చు, థర్డ్ ప్రోమో. అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏమైనా ఇంకా కన్ఫర్మేషన్స్ వస్తే అవి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ప్రాన్స్ వెండర్స్ అంటే ప్రాన్స్ అమ్మేటోళ్ళు, హోల్సేల్ ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ అమ్మేటోళ్ళు, మన పికిల్స్కి సంబంధించిన క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అమ్మేటోళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మనకి కాంటాక్ట్ చేయరు. మన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయరు. అట్నే మష్రూమ్ వెండర్స్ ఉంటే కూడా చెప్పరు, మంచి క్వాలిటీ మష్రూమ్స్ అమ్మేటోళ్ళు ఎవరైనా ఉంటే కింద కాంటాక్ట్ చేయరు. ఎందుకు బయటకి బిజినెస్ ఇచ్చిన మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తే మంచిగా ఉంటుంది కదా. అట్నే సికింద్రాబాద్లో, న్యూ బోయిన్పల్లిలో, ఓల్డ్ బోయిన్పల్లిలో ఎక్కడైనా మనోళ్ళకి 300 గజాల ప్లస్ స్థలం ఏదన్నా ఉందా, స్థలం అంటే 1-2 రూములు ఉండి స్థలం ఉంటే కనుక చెప్పుర్రి. ఎందుకంటే మనకి సరిపోతలేదు. ఇది దా మ్యాటర్. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.